ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. సమూయేలు గారు వచ్చి ఇక్కడ ఇశ్రాయేలీలతో చెప్తున్నారు ఏమనంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది మీరు తలంచుకోండి, గుర్తు చేసుకున్న ఒకసారి. మీరు యెహోవా యందు భయము భక్తి కలిగి నిష్కపటులై కపటము లేకుండా పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట మంచిది అని చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మీ మీదికి ఎలాంటి కీడు రాకుండా శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వాటన్నిటిలో కూడా మీరు కాపాడబడాలంటే, రక్షించబడాలంటే, మీకు రక్షణ అనేది ఉండాలంటే మీరేం చేయాలి అంటే, దేవుడు మీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో, ఏ కార్యం అయితే చేశాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. వాటిని మర్చిపోకూడదు ఎప్పుడు కానీ. కృతజ్ఞత అనేది ఉండాలి కదా, కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని యెహోవా యందు మీరు భయము భక్తి కలిగి ఉండాలి. ఆయన చేసిన కార్యాలను బట్టి మీరు కపటము లేనివారుగా ఉండాలి. మీ పూర్ణ హృదయంతో ఆయన్ను సేవించుట మంచిది. అలా మీరున్నారంటే ఖచ్చితంగా మీరు అన్ని విషయాలందు కూడా రక్షించబడతారు, అన్ని విషయాలందు కూడా కాపాడబడతారు అని వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఒకసారి మీ జీవితాల్లో దేవుడు ఏ కార్యాలు చేశాడో, ఎలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని రక్షించాడో, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని బయటపడేశాడో అన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి తలంచుకోండి, దేవుణ్ణి మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్.